రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రంజాన్ మాసంలో రంజాన్ తోఫా అందించేదని తెలిపారు. అదే రీతిలో ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా రంజాన్ తోఫా అందించాలని ఆజాద్ ముస్లిం కమిటీ తరఫున కోరుతున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట మక్కా మసీదులో ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇమానుయేల్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగుల్ మీరా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారికి పెద్దపీట వేస్తూ రానున్న కాలంలో క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక అందించాలని, దానికి నాందిగా రంజాన్ తోఫాతో పంపిణీ ప్రారంభించాలన్నారు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన స్థానిక కమిటీ అధ్యక్షులు షేక్ ఇమానుయేల్ను ఆయన అభినందించారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షులు సోదరులు షేక్ ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్లో మరి మక్కా మసీద్ దగ్గర మరి ఇఫ్తార్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రంజాన్ మాసంలో మా ఆజాద్ ముస్లిం కమిటీ తరపు నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మరి ముస్లిం మైనార్టీలందరికీ కూడా రంజాన్ తోఫా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు క్రైస్తవులకు కానివ్వండి, హిందూ సోదరులకు కానివ్వండి, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏదైతే ఇచ్చారో అది మరి ఈ సంవత్సరం ఈ రంజాన్ మాసం నుంచి ఈ తోఫా నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి మా కమిటీ తరపు నుంచి కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మాసంలో ప్రతి ముస్లిం సోదరులు, సోదరీమణులు అందరూ కూడా, పెద్దలందరూ కూడా ఏంటంటే ₹1 దానం చేస్తే ₹70 దానం చేసినంత పుణ్యం వస్తుంది. దాంతోపాటుగా ఎవరైతే లక్షాధికారులు ఉన్నారో, కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో అప్పు లేకుండా ₹1,00,000 కనుక ఇంట్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్లోంచి ₹2,800 జకాత్ తీసి ముందుగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలందరినీ గుర్తించి మన ఇంట్లోనే రంజాన్ పండుగ కాకుండా వారింట్లో కూడా ఒక రంజాన్ పండుగ వాతావరణం తీసుకొచ్చేటువంటి బాధ్యత చుట్టుపక్కలగా మనందరికీ, మన పెద్దలందరికీ కూడా ఉందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ అందరం కలిసి చేసుకుంటేనే రంజాన్ పండుగ కాబట్టి అందరం కూడా పేదలందరినీ కూడా గుర్తించాలని చెప్తా ఉన్నా. మేము ఎప్పుడు కూడా మా కమిటీ ద్వారాగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ మాసంలో ప్రతి ఒక్క సోదరిమణి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మాకు అవకాశం ఉన్నంత మేరకు మేము ఈసారి మరి 100 మంది కుటుంబాలకి మేము రంజాన్ తోఫా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు కూడా ఒక్కొక్క నెల ఒక్క నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గంలో మా కమిటీ ప్రతిలందరి సహకారంతో ఒక సేవా కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం, అందరి సహకారంతో. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి మా మైనార్టీ సమస్యలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా తెలియజేసి వారి ద్వారాగా మా సామాజిక వర్గాన్ని మంచి చేసే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.